ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ హైందవ ధర్మంగా అన్నీ ఉన్నటువంటి అక్కడ పూజారులకు ఇచ్చే శిక్షణ అంతా తీసుకొని వచ్చారు. స్వామి గారిని పూర్తిగా ఆయన బయోడేటా చెప్తారు. బీవీపీ మేలుకొండి ఛానల్ ద్వారా వస్తున్నాను కాబట్టి స్వామి గారిని అడుగుతాం. చెప్పండి స్వామి, కొద్దిగా నేను ఫస్ట్ టైం తిరుపతికి వచ్చాను. తిరుపతిలో టీటీడీ దేవస్థానం యూనివర్సిటీ ఉంది. అక్కడ నేను ఒక 4-5 సంవత్సరాలు వేదం నేర్చి తర్వాత రాజమండ్రికి ఫస్ట్ టైం వచ్చాను. రాజమండ్రి దగ్గర ద్వారపుడి ఒక దేవస్థానం ఉంది. అక్కడ ఒక సంవత్సరం నేను పని చేశాను. సంవత్సరం చేసి తర్వాత మళ్ళా మరిపాడుకి వచ్చాను. మరిపాడులో ఒక సంవత్సరం ఇదే విధంగా పూజా కార్యక్రమం చేసేసి తర్వాత ఇక్కడ మన కడపలో లలిత అమ్మవారి గుడి ఉంది. అక్కడ ఒక 5-6 నెలలు పని చేశాను. తర్వాత ఇక్కడికి వచ్చి ఈ 2వ సంవత్సరం అయిపోయింది. 2 సంవత్సరాల కాలం సుమారుగా హైందవ ధర్మంతో అన్ని టెంపుల్ చేసుకుంటూ పూజారిగా ఆయన ధర్మమును ఆయన పాటిస్తున్నాడు. కాబట్టి ఈ టటోల్లో అందరినీ మనం చూసుకో హైందవ ధర్మాన్ని కాపాడాలి. ఈ టెంపుల్ ఇంకా చాలా అభివృద్ధి కావాలి. ప్రతి ఒక్క హిందువు దర్శించాల్సిన పుణ్యక్షేత్రం ఇది. తప్పకుండా అందరూ వచ్చి దర్శించండి. ఇక్కడ స్ఫటికలింగం ఉంది, ముఖ్యంగా చెప్పుకోదగింది. కాశీ దగ్గర నుంచి తెప్పించి ఇక్కడ చేశారు. పక్కన అన్నపూర్ణాదేవి, ఆ కాశీ విశ్వేశ్వరుడు ఇవన్నీ చేస్తూ పక్కన ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూడాల్సినవి. ఇట్లాంటి టెంపుల్ దర్శించండి. ఇట్లు మీ బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్.